సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూన్ నెల 27వ తారీఖు శుక్రవారం. ఈరోజు తిథి విధియ 11 గంటల వరకు, తదుపరి తదియ పూర్తిగా. పుష్యమి నక్షత్రం ఈరోజు పూర్తిగా ఉంది. ఈరోజు జగన్నాథ రథయాత్ర ప్రారంభమయ్యేటువంటి శుభదినం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ రోజున లాభములో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. చతుర్థ భావంలో బుధుడు సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించి సంతోషిస్తారు. తృతీయ భావంలో రవి సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. మీకు నచ్చినటువంటి ఒక కార్యక్రమంలో మంచి విజయాన్ని సాధిస్తారు. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. వ్యయములో శని సంచరించడం వల్ల పని భారము, శ్రమ, ఖర్చులు అధికమయ్యే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల శుభం చేకూరుతుంది. వృషభ రాశి వారికి ఈరోజు లాభంలో శని సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. ద్వితీయ భావంలో గురువు సంచరిస్తున్నాడు. ఆకస్మికంగా మంచి ఫలితాలను, అనగా విద్యా సంబంధ విషయాల్లో కానీ, పోటీ పరీక్షల్లో కానీ మంచి ఫలితాలను అందుకుంటారు. సమాజంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వ్యయములో శుక్రుడు సంచరించడం వల్ల కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. చతుర్థ భావంలో కేతు సంచారం వల్ల ఒక విషయంలో నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. చిన్న చిన్న ఆటంకాలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. గణపతి స్వామిని దర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. కొన్ని ఉలవలను బాగా ఉడికించి ఆవులకు ఆహారంగా అందించడం వల్ల శుభం చేకూరుతుంది. మిథున రాశి వారికి లాభములో శుక్రుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఇష్టంగా చేసే కార్యక్రమాలంతా కూడా సంతోషంగా కాలం గడుపుతారు. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది. తృతీయ వాములో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. ద్వితీయ వాములో బుధుడు సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసి సంతోషిస్తారు. జన్మరాశిలో రవి సంచారం వల్ల అనవసరమైనటువంటి ప్రయాణాలు, స్థానచలనాలు కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఉదయాన్నే నిద్రలేసే సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వారికి జన్మరాశిలో చంద్రుడు సంచరించడం వల్ల సంతోషకరమైనటువంటి ఒక శుభవార్తను ఈరోజు మీరు అందుకుంటారు. భాగ్యములో శని సంచారం ఉంది కనుక పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. కాలం కాస్త ప్రతికూలంగా ఉన్న సందర్భాల్లో మౌనం పాటించండి. మీ పనిని మీరు చేసుకోవడం వల్ల శుభం చేకూరుతుంది. నవగ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వర్తించండి. మౌనంగా ముందుకు వెళ్ళండి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. నవగ్రహ దర్శనం, నవగ్రహ స్తోత్ర పారాయణం, నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల మీకు మేలు చేకూరుతుంది. సింహరాశి వారికి ఈరోజు భాగ్యములో శుక్ర సంచారం వల్ల తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభములో రవి సంచారం వల్ల రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు, మంత్రి పదవులకు అవకాశం ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు రావడానికి అవకాశం ఉంది. లాభములో గురువు సంచరిస్తున్నాడు. సంతానం విషయంలో శుభవార్తలు, మీ ఆలోచనలో కార్యరూపం దాల్చడం, విద్యా సంబంధ విషయాల్లో మంచి ఫలితాలు అందుకునే సూచన కనిపిస్తుంది. వ్యయములో చంద్రుడు సంచరిస్తున్నాడు కనుక అశాంతి, నిరాశ వెంటాడేటువంటి సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. 1 కేజీ బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. కన్యారాశి వారికి షష్టమ భావంలో రాహు సంచారం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. అష్టమ భావంలో శుక్ర సంచారం వల్ల ఆకస్మికంగా ఒక కార్యక్రమం నిర్వహిస్తారు. సృజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొని సంతోషిస్తారు. లాభంలో చంద్రుడు సంచరిస్తున్నారు. మీరు చేసే కార్యక్రమాలంతా కూడా ఈరోజు మనసుకు నచ్చే విధంగా సంతృప్తికరంగా ఉంటాయి. ఆ రకంగా మీరు సంతోషిస్తారు. వ్యయములో కుజుడు సంచరిస్తున్నాడు. అధిక ఖర్చులు, వాహన సమస్యలు, అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి మీరు అపవాదులు తెచ్చుకునేటువంటి సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్ర కందిపప్పు కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. తులారాశి వారికి షష్టమంలో శని సంచారం వల్ల కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.
బయట వ్యాపార సంబంధమైన విషయాల్లో మంచి విజయాలను సాధించుకుంటారు. భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. తండ్రి గారి ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వ్యవసాయ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, సమాజంలో కానీ గుర్తింపు తెచ్చుకుంటారు. విద్యా సంబంధమైన విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. లాభంలో కేతు సంచారం వల్ల నిరాడంబరత, మంచి లాభాలు, భగవంతుని ఆశీస్సులు ఈరోజు మీరు అందుకుంటారు. భాగ్యంలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు కానీ, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలను పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. వృశ్చిక రాశి వారికి పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది. సంతోషంగా కాలం గడుపుతారు. దశమంలో కుజ సంచారం వల్ల ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ పోరాడి మీరు విజయాన్ని సాధించాల్సి ఉంటుంది. దశమంలో కేతు సంచారం వల్ల మీ పనికి, మీ శ్రమకు, మీ ప్రతిభకు తగిన గుర్తింపు మీకు లభిస్తుంది. అష్టమంలో రవి సంచారం వల్ల అనారోగ్య సూచనలు, అధికారులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఎర్రటి రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ ధనుసు రాశి వారికి ఈరోజు తృతీయ భావములో రాహు సంచారం ఉంది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం మీకు లాభదాయకంగా ఉంటుంది. పంచమ భావములో శుక్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. కొంతమంది ఆత్మీయ స్త్రీల వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. లాభాలు అందుకుంటారు. సప్తమ భావంలో గురు సంచారం ఉంది. జీవిత భాగస్వామి సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. విద్యారంగంలో మంచి ఫలితాలను అందుకుంటారు. అష్టమ భావంలో చంద్ర సంచారం వల్ల అశాంతి, ఒక రకమైనటువంటి నిరాశ మిమ్మల్ని ఈరోజు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని దర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. 1 కేజీ బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. మకర రాశి వారికి తృతీయములో శని సంచారం ఉంది. జన సహకారంతో వ్యవసాయ అభివృద్ధిని అందుకోగలుగుతారు. ఇంట బయట శుభకార్యాలు నిర్వహిస్తారు. చతుర్థ భావంలో శుక్ర సంచారం వల్ల సంతానం విషయంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సృజన సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. సప్తమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు కనుక పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకుంటారు. షష్టమ భావంలో గురు సంచారం వల్ల జన సహకార లోపం, విద్యారంగంలో కాస్త ఇబ్బందులు, విద్యా సంబంధమైన పరీక్షల్లో నిరాశ ఎదురయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. పశువు వర్ణపు పండ్లను గురువులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కుంభరాశి వారికి తృతీయ భావంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విందు వినోదంలో పాల్గొంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. పంచమ భావంలో గురువు సంచరిస్తున్నారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. విద్యా సంబంధమైన విషయాల్లో మంచి లాభాలను, ఫలితాలను అందుకుంటారు. షష్టమ భావంలో బుధ సంచారం వల్ల మీకు ఇష్టమైన ఒక కార్యక్రమాన్ని నిర్వహించి మంచి విజయాన్ని సాధించుకుంటారు. అభివృద్ధిని సాధించుకుంటారు. సప్తమ భావంలో కేతు సంచారం ఉంది. జీవిత భాగస్వామి విషయంలో కాస్త నిరాశ, ఆటంకాలు, అశాంతికి అవకాశం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. గణపతి స్వామిని దర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మీనరాశి వారికి ద్వితీయ భావములో శుక్రుడు సంచరిస్తున్నాడు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, జన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు. షష్టమ భావములో కుజుడు సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. భూ వివాదాలు పరిష్కరించుకుంటారు. కోర్టు కేసుల నుంచి మంచి ఫలితాలు అందుకుంటారు. చతుర్థ భావంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో శుభకార్యాలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధి, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. పంచమ భావంలో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రావు. అసౌకర్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోండి. సీతారామచంద్రమూర్తిని దర్శించండి. ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. ఈ చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటే మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.